హలో అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇవి డబుల్ బీన్స్ అండి. ఈ బీన్స్ కర్రీ చేస్తున్నాను. ఈ బీన్స్తో కలిపి వంకాయ టమాటా మామిడికాయ ములక్కాడ వేసి కర్రీ చేస్తున్నాయండి. ఈ బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ బీన్స్ పచ్చివి నైటే నానబెట్టేస్తాయండి. కొంచెం చిన్నగా ఉంటాయి ఇవి. డబుల్ బీన్స్ అంటారు. ఆన్లైన్లో కూడా దొరికితే బిగ్ బాస్కెట్లో కూడా ఉన్నట్టున్నాయండి ఇవి. నైట్ నానబెట్టి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాయండి వీటిని. ఈ బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. కూరకు సరిపడా ఆయిల్ వేస్తుందండి. ఆయిల్ మరిగేసరికి ఆనియన్ కట్ చేస్తుంది. ఆయిల్ మరిగిందండి. ఆనియన్ నీటిలో సాల్ట్ వేస్తుందండి వంకాయ కట్ చేయడానికి. ఆనియన్స్ వేగినాయండి. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయలతో పాటు ములక్కాయలు కూడా వేస్తున్నాండి. వీటితో పాటు టమాటాలు కూడా వేసేస్తాం. వీటితో పాటు మామిడికాయ కూడా కట్ చేసేస్తుందండి. ఇంత కాయ అయితే ఈ కూరకు అవసరం లేదు. దీనిలో సగం మామిడికాయనే వేస్తాను నేను. ఇంత పెద్ద కాయ వేస్తే ఇది పుల్లగా అయిపోయి టేస్ట్ బాగోదు. మరి చాలా పుల్లగా ఉంటుంది ఇది, అందుకే సగం. మామిడికాయ వేసానండి. ఇప్పుడు దీనిలోనే బీన్స్ కూడా వేసేస్తుందండి. కూరకు సరిపడా ఉప్పు వేస్తుందండి. కొంచెం పసుపు. ఇది ఒక టమాటా, ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గే వరకు ఉంచి కారం వేస్తానండి. ఇవి కాసేపు మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ అన్నిటిని. ఇప్పుడు కూరకి సరిపడా కారం వేస్తుందండి. కారం వేసాం కదండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ దీన్ని మగ్గనిస్తే కూరగాయలన్నీ ఇప్పుడు వాటర్ పోసుకోవచ్చండి. ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉంచుతాను. ఈ కూరగాయలన్నీ మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోస్తుందండి. కూర రెడీ అయిపోయిందండి.
ఇది నీళ్ళున్నా కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి కూర. ఈ కూర తప్పకుండా ట్రై చేయండి. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కూర. నోరు రుచిగా కావాలన్నప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.